హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా చేసుకునేలా మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్లోకి కట్ చేసుకున్న మష్రూమ్స్ని తీసుకోండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని గ్రైండ్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, కారానికి తగ్గట్టుగా కారప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, తురిమిన కొత్తిమీరని, 1 కప్పు పెరుగుని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి 10 నిమిషాల పాటు పక్కనుంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనెని వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసి ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకొని తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చివరగా కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే.